నిన్న జరిగినటువంటి సంఘటన అయితే మన అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అల్లు ఫ్యాన్స్ అయితే చాలా వరకు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూసినాం. మనం ఏదైతే అల్లు అర్జున్ ఉన్నాడో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే సంధ్య థియేటర్లో జరిగిన వివాదము, సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందినటువంటి విషయంలో బిఎన్ఏ చట్టాలు బలంగా ఉన్నప్పటికీ బిఎన్ఏ చట్టాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బిఎన్ఏ చట్టాల రూపకంగానే ఆయన మీద కేసు నమోదైన జరిగింది. ఆ కేసుకి సంబంధించినటువంటి ప్రధానంగా కూడా మనం అది ఎవరి కూడా నాన్ బెయిలబుల్ వారంటీ కేసుకి సంబంధించిన అంశం తీసుకుంటే ఎవరికి కూడా అది బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆ కేసులకు సంబంధించి ఆ సెక్షన్ సంబంధించి ఆ బిఎన్ఏ చట్టాలు. కానీ అల్లు అర్జున్ నిందితుల్లో A11 నిందితుడిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి A11 నిందితుడికి ఎట్లా బెయిల్ ఇస్తారన్నటువంటి పరిస్థితి మనం రాసిన దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త అయితే జయబీంద్ర బతుకలు రాసినటువంటి ప్రధాన వార్త వచ్చిన మధ్యంతర బెయిల్ వెనక మతలాబేంటి అనేటువంటి ప్రధాన వార్త రాసినాం. ఇది సామాన్యులకే వర్తిస్తుందా, లేకపోతే సినీ హీరోలకే వర్తిస్తుందా, లేకపోతే ఆర్థికంగా ఉన్నలకే వర్తిస్తుందా, పలుకుబడిని ఉపయోగించుకుంటే ఎవరికైనా సాధ్యమైంది అన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాసినాం. మనం రహస్య మంతనాలే రాజగుదిరి ఛాయ 14 రోజులు రిమాండ్ విధించి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. థియేటర్ యజమానికో న్యాయం, హీరోకో న్యాయమా, సందర్భం ఏదైనా కేసు ఒక్కటేగా, చట్ట పరిధిలో దోషులందరూ సమానమైనప్పుడు శిక్షలో వ్యత్యాసమేంది, A11కు బెయిల్ మంజూరు, మిగిలిన వాళ్ళ సంగతి ఏంది, బెయిల్ మంజూరు ఏ పద్ధతిలో చేశారు, చట్టాలపై సామాన్యులకు నమ్మకం పోతుంది, మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు ఇలా జరగలేదు, పలుకుబడి ముందు నిజాయితీ ఓడిపోతుంది, బిఎన్ఏ చట్టాలు ఉన్నోళ్ళకు ఒకలా లేనోళ్ళకు ఒకలా వర్తిస్తున్నాయి, స్కాష్ పిటిషన్ విచారణలో ఉండగా బెయిల్ ఎలా ఇచ్చారు, బన్నీ విషయంలో అధికార తత్వం లొంగుబాటు అయిందా, న్యాయ వ్యవస్థలపై నమ్మకం పోతుంది, డాక్టర్ పరిగెల శివ. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా వార్త ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ మంతనాలు ఎవరితో జరిపారు. అక్కడ ఉన్నటువంటి 14 రోజులు రిమాండ్ చెప్పిన తర్వాత 14 రోజులు జైల్లో ఉండవలసినటువంటి బన్నీ ఎందుకు మధ్యంతర బెయిల్ అత్యవసరంగా ఎందుకు బెయిల్ వచ్చింది, దీని వెనుక నిజంగా ఎవరున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, అక్కడ ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి విన్నర్గా గెలిచిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి అభిమానులు, అది చూసినటువంటి ఏదైతే బిగ్ బాస్ అనేటువంటి అభిమానులు ఎవరైతున్నారో రోడ్ల మీదకి వచ్చి మామూలుగా వాళ్ళు సంబరాలు వేసుకుంటూ పోతుంటే ఆయన మీద కేసు పెట్టి జైలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు వచ్చినటువంటి బిగ్ బాస్లో విన్నర్గా అయినటువంటి సందర్భంలో అనేక మంది అభిమానులు ఎవరో తెలియదు కానీ ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేసి జైలు వేసినటువంటి సందర్భాలు ఉంటున్నాయి. మరి ఇక్కడ ఎవరో ఏమో తెలియదు అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల చేతిలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఐకాన్ స్టార్గా ఉన్నటువంటి ఇక్కడ అల్లు అర్జున్కు ఒక న్యాయము, పేదోడికి ఒక న్యాయము, అక్కడ యాజమాన్యానికి ఎవరైతే సినిమా థియేటర్ ఓనర్లు వాళ్ళకో న్యాయమా అనేటువంటిది ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి వార్త A11కు బెయిల్ మంజూరు, మిగిలిన వాళ్ళ సంగతి ఏంది, బెయిల్ మంజూరు ఏ పద్ధతిలో చేశారు, ఏ కోణంలో చేశారు, 14 రోజులు రిమాండ్ విధించినటువంటి కోర్టు అదే కోర్టు వెంటనే బెయిల్ ఎలా మంజూరు చేసింది, మరి ఇది ఎట్లా సాధ్యమైంది అనేది ప్రధాన చట్టాలు. బిఎన్ఏ చట్టాలు ఉన్నోళ్ళకు ఒకలాగా లేనోళ్ళకు ఒకలా వర్తిస్తాయా, ఇప్పుడున్నటువంటి చట్టాలు ఉన్నోళ్ళకు ఒకలాగా లేకపోతే లేనోళ్ళకు ఒకలాగా వర్తిస్తాయా అనేటువంటిది కూడా ప్రధానంగా ఉన్నటువంటి వ్యవస్థ. న్యాయ వ్యవస్థలపై నమ్మకం బలపడాలంటే చట్టాలు అవలంబిస్తున్న శిక్షలు అందరికీ సమానంగా వర్తింపజేయాలని డాక్టర్ బరిగల శివ అన్నారు. తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్పై పోలీస్ శాఖ నమోదు చేసిన కేసులో ఒకవైపు న్యాయస్థానంలో క్యాష్ పిటిషన్ విచారణ కొనసాగుతుండగా శుక్రవారం ఉదయం కేసు విచారణలో భాగంగా ముద్ద A11గా అరెస్టు చేసి కోర్టుకు తరలించగా కోర్టులో జరిగిన వాదోపవాదనలు క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధిస్తూ చంచల్గూడ జైలుకు తరలింపజేశారు. ఇంతలోనే రహస్య మంత్రాలు జరిగాయో తెలియదో కానీ ఉన్నపాటుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పును వివరించడం పట్ల తెలంగాణ ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పైరలు చేసుకుంటూ వ్యక్తిగతంగా లబ్ధి పొందుతుంటే పోలీసు యంత్రాంగం న్యాయస్థానాల యంత్రాంగం ఉండేందుకు అన్నారు. అప్పుడే రిమాండ్ పంపి అప్పుడే మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం అప్రసామికం అన్నారు. బాలీవుడ్ హీరోలు గతంలో జైలు జీవితాలను గడిపిన చరిత్రలు కలవన్నారు. నిజాయితీగా చెప్పాలంటే సినిమా హీరోలు సమాజానికి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలన్నారు. ఎర్రచందన స్మగ్లింగ్ లాంటి సీన్స్ని యువత ఏ విధంగా నాశనం చేసిందో ఈ సినిమాలో మనం చూసాము. అదే రియల్ లైఫ్లో జరిగినటువంటి సంఘటన కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. రియల్ లైఫ్లో ఏదైతే స్మగ్లింగ్ అనేటువంటిది ఏదైతే పుష్ప 2లో చూపెట్టిలో అది రియల్ లైఫ్లో కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్కి
అల్లు అర్జున్ విషయంలో ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి రేవతి ఎవరైతే ఉన్నారో ఆ రేవతి కుటుంబాన్ని కూడా 24 అవర్స్ల పరమంచి ఆ 24 అవర్స్లో స్పందించినట్టయితే ఇక్కడ ఈయనకు నష్టం జరిగేదే కాదనేటువంటి కూడా ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈయన మీద పెట్టినటువంటి బలమైన కేసులకు సంబంధించి ఈ కేసుల వెనుక ఎవరున్నారు, ఎందుకోసం జరిగింది అనేటువంటిది కూడా ఇప్పటికే చర్చ అయితే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఐకాన్ స్టార్గా వెలిగినటువంటి ఒక అల్లు అర్జున్ అర్ధంతరంగా కూడా పోలీసు వ్యవస్థ తన పని తను చేసుకోపోయినట్టుగా చట్టం తన పని తను చేసుకోపోయిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా మధ్యంతర బెయిల్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటి ఇప్పుడు కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జరుగుతుందన్నారు. తొక్కిశాలలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారని మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు. ఈ నెల 4న ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా వచ్చారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు గాయాలకు గురయ్యాడు. ఘటనలో మృతురాల కుటుంబీకులు ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 3 అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్పై BNS 105 రెడ్ విత్ 3.5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. రేవతి మృతిపై అల్లు అర్జున్ దిగ్బంధి వ్యక్తులతో పాటు ఆమె కుటుంబానికి 20 లక్షల సాయం ప్రకటించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్ర చర్చనీయంగా మారింది. పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయ అనంతరం గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరుచున్నారు. మరోవైపు పుష్ప స్టార్ తరపు న్యాయవాదులు కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీఎం కూడా నిన్న ఏఎన్ఐ మీడియా వాళ్ళు ఢిల్లీలో అడిగినటువంటి సందర్భంలో చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది, చట్టానికి ఎవరు కూడా అందరూ సమానులే, చట్టంలో ఎవరు కూడా తలదూర్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎవరైతే రేవతి కుటుంబం ఎవరైతే ఉన్నారో రేవతి కుటుంబం ఫిర్యాదు మేరకే వీళ్ళందరి మీద కేసులు కూడా నమోదైంది. బిఎన్ఏ చట్టాల ప్రకారంగా 118/BNS 105 రెడ్ విత్ 3.5 సెక్షన్ల కింద కూడా నమోదైంది. 10 సంవత్సరాలు కూడా నాన్ బైలబుల్ వారంటీ. ఒకవేళ అది నిజంగా జెన్యూగా తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బెయిల్ ఇవ్వడానికి మినిమం చాలా రోజులు పడుతుంది. కనీసం ఈ శిక్షకు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే మినిమం 10 సంవత్సరాలు కూడా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఉంది. కానీ అంతలోనే ఈయనకు బెయిల్ ఎలా 14 రిమాండ్ విధించి వెంటనే ఆయనకు మళ్ళా మధ్యంతర బెయిల్ ఇవ్వడంలో ఏముంది, ఏం జరిగింది అన్నటువంటిది ప్రధానంగా అయితే మనం చూస్తున్నాం.